ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతోంది. మాయమాటలు చెప్పి మహిళలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. పంజాబ్లోని లూధియానాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఫ్లైఓవర్ కింద గోనె సంచి పడింది. దాన్ని తేల్చి చూసిన జనం గుండె గుబేల్మంది. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది? జనాలు ఎందుకు అంత భయపడ్డారు? పంజాబ్ లూధియానాలో ఇద్దరు వ్యక్తులు బైక్పై బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆపి అందులో ఏముంది, దుర్వాసన వస్తుందని అడిగారు. స్థానికులు వారిని ఆపి ఆ బ్యాగ్లో ఏముందని ప్రశ్నించారు. బైక్ దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి బ్యాగ్ని ఫ్లైఓవర్ కింద పడేసి ఇందులో కుళ్ళిపోయిన మామిడికాయలున్నాయని అన్నాడు. వాసన అలా అనిపించడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, లేదు అందులో చచ్చిపోయిన ఓ కుక్కుంది. ఇద్దరు వ్యక్తులు తేడాగా మాట్లాడటంతో వారిపై అనుమానం వచ్చి పట్టుకునే ప్రయత్నం చేయగా మెల్లగా అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన స్థానికులు బ్యాగ్ని విప్పి చూడగా ఒక్కసారి షాక్ తిన్నారు. ఆ బ్యాగ్లో ఓ యువతి మృతదేహం ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. వారొచ్చిన బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఎవరిదో కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. బ్యాగ్లో ఉన్న మృతదేహం వయసు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఆమె వేరే రాష్ట్రానికి చెందిన కార్మికురాలుగా భావిస్తున్నారు. ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది నిర్ధారించే పనిలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. ముక్కు నుండి రక్తం కారుతుందని, ఆమె గొంతు కోసి హత్య చేస్తుంటారని అనుమానిస్తున్నారు. బహుశా ఆమెను హత్య చేసి బ్యాగ్లో వేసుకుని ఎక్కడైనా పడేయడానికి తీసుకువెళ్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరు సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ ధరించున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు సునేత్ గ్రామం వైపు వచ్చినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ, ఆర్తి చౌక్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు. వెనక రైడర్ గోనె సంచిని పట్టుకొని ఉన్నాడు. బండి దిగి ఆ సంచిని రోడ్డు పక్కన పడేసినప్పుడు లోపల ఏముందని మేము అడిగా. ఏం లేదు అంటూ ఒకరు కుళ్ళిన మామిడి పండ్లని, మరొకడు చనిపోయిన కుక్కుందని చెప్పారు. మాకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాం. అంతలోనే వారు పారిపోవడానికి తమ బైక్ ను స్టార్ట్ చేయగానే బైక్ కీను లాక్కున్నా ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా నటించి బైక్ ను వదిలి పారిపోయారు. మేము పోలీసులకు ఫోన్ చేశాం. పోలీసులు అక్కడ వదిలివేసిన బైక్ ని తీసుకువెళ్లి దర్యాప్తు చేస్తామని చెప్పారు. పట్టపగలు ఇలాంటి దారుణం చూసి మేమంతా భయపడిపోయామంటున్నారు.